హైదరాబాద్ కూకట్పల్లిలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 45 రోజుల పాటు నిర్వహించిన ట్రావెల్ ఎక్స్పో 2024 పూర్తయింది. ఈ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. లక్కీ డ్రాలో గెలుపొందిన మొదటి 5 విజేతలకు యూరప్, దుబాయ్, చార్ధామ్, షిమ్లా, మనాలి, కాశ్మీర్ ట్రిప్ ఉచితంగా అందించనున్నారు. అదేవిధంగా తిరుపతికి సంబంధించి మరో 5 విజేతలను కూడా ప్రకటించారు. ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసిన కస్టమర్లకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేత ఆర్వి రమణ కృతజ్ఞతలు తెలిపారు. 20 ఏళ్లుగా ఆర్వి ట్రావెల్స్ యాత్రికుల పట్ల శ్రద్ధతో వ్యవహరిస్తోందని తనికెళ్ల భరణి అన్నారు. అందుకే ఈ సంస్థను యాత్రికులు ఆదరిస్తున్నారని తెలిపారు. లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఇవాళ దేశంలో ఎన్నో రకాల ఆన్లైన్ సంస్థలు కానివ్వండి, ఎన్నో రకాల సంస్థలు కానీ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిరోజు రేట్స్లలో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31 వరకు ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్తో ప్యాకేజ్ ఇస్తూ ఆ ప్యాకేజీకి రిజిస్టర్స్ చేయించుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇలా లక్కీ డిప్ లాంటి కూపన్స్ను ఏర్పాటు చేసి అందులో విన్ అయినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఇవాళ బంపర్ డ్రా కింద యూరోప్ ప్యాకేజీని కల్పించడం జరిగింది. అదేవిధంగా యూరోప్ మాత్రమే కాకుండా దుబాయ్, చార్ధామ్, సిమ్లా, మనాలి, కాశ్మీర్ వాటితో పాటు 5 మందికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించే అవకాశాన్ని ఆర్వి ట్రావెల్స్ ఇవాళ పర్యాటకులు కల్పిస్తూ ఉంది. ఇవాళ చాలా భారీ స్థాయిలో ఈ లాటరీ లక్కీ డిప్ ఏర్పాటు చేశారు. ఇందులో ఈ స్వదేశంలో ఉన్న చార్ధామ్ లాంటి ప్రదేశాలకి, తిరుపతి లాంటి ప్రదేశాలకి కూడా ఉచితంగా తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. అలాగే చాలా ఇంపార్టెంట్ ఒక యూరప్ ట్రిప్ ఒకటి నా చేతుల మీదుగా తీయడం జరిగింది. సో అయోధ్యకు బుక్ చేసుకున్న ఒక కస్టమర్కి 3,10,000 రూపాయల వర్త్ అంటే ఖర్చు అది ఫ్రీగా అతనికి రావడం జరిగింది. ఐ కంగ్రాచులేట్స్ హిమ్ ఫర్ దట్. సో చాలా ట్రస్ట్, ఒక నమ్మకం క్రియేట్ చేయడమే వ్యాపారంలో ప్రధాన అంశం. అది క్రియేట్ చేసిన రమణకి నా అభినందనలు, శుభాభినందనలు ఆశిస్తున్నాను. శుభం.